అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నువ్వే నా శ్వాస' ఎపిసోడ్ నెంబర్ 21. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రాత్రంతా కబుర్లతో గడిపేస్తారు ఆకాష్, భూమి. పొద్దున్నే లేచి భూమి పూజ చేస్తుంటే అప్పుడే పైనుండి దిగుతాడు ఆకాష్. వసుమతి, రామకృష్ణ ఇద్దరు కొడుకుకి విష్ చేస్తుంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటాడు. పూజ గదికి వెళ్ళి ముగ్గురు హారతి కళ్ళకద్దుకుంటారు. ఆకాష్కి దేవుడు బొట్టు పెట్టి తను చేసిన స్వీట్ అందరికీ ఇచ్చి ఆకాష్కి స్వీట్ నోట్లో పెట్టి మళ్ళీ ఒకసారి విష్ చేస్తుంది భూమి. అందరూ కలిసి గుడిలో దర్శనం చేసుకుని అక్కడ అన్నదానం చేసి సాయంత్రం ఇంటికొచ్చి రెడీ అయ్యి అందరూ రెస్టారెంట్కి వెళ్తారు. చెర్రీ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయటం వల్ల వాళ్ళు కూడా అక్కడికి వచ్చేస్తారు. అందరూ రాగానే చెర్రీ ఒక కేక్ తెచ్చి ఆకాష్ ముందు పెట్టి కట్ చేయమంటే, నేనేమైనా చిన్న పిల్లాడినారా ఈ కేకులు కట్ చేయటానికి అని విసుగ్గా చూస్తుంటే, అంతేలే బావా, మేం తెచ్చిన కేక్ ఎందుకు కట్ చేస్తావు, మా చెల్లి కట్ చేయిస్తే మాత్రం కట్ చేస్తావు, అప్పుడు చిన్న పిల్లాడివి కాదా అని కళ్ళెగరేస్తూ, కట్ చేయి బావా అని క్యాండిల్ వెలిగిస్తే ఇక కట్ చేసి ఫస్ట్ వసుమతి, రామకృష్ణకి పెట్టి భూమికి కూడా పెట్టిన తర్వాత అందరూ ఆకాష్కి కేక్ పెడతారు. అంతా అయిపోయాక ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకొని అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ తింటారు. అందరూ తిన్నాక బిల్ పే చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే ఆకాష్ భూమిని తీసుకుని లాంగ్ డ్రైవ్కి వెళ్తాడు. బైక్ పైన 2 సైడ్ కాలు వేసి కూర్చొని ఆకాష్ భుజం చుట్టూ పట్టుకొని వీపు పైన తల పెట్టుకొని ఆ చల్లటి గాలికి నిద్రపోతుంటే మిర్రర్ నుండి చూసి ఆకాష్ నవ్వుతూ, లాంగ్ డ్రైవ్ తీసుకొస్తే పడుకుంటావేంటే బాబు, ఏం చేయాలి మరి, నాకు నిద్ర వస్తుంది, నేను నైట్ కూడా పడుకోలేదు అని నిద్ర మత్తుతో ముద్దుగా చెప్తుంది భూమి. నిన్న కూడా నిద్రలేదు అంటే ఎవరైనా వింటే తప్పుగా అనుకుంటారే అని వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంటాడు ఆకాష్. భూమికి కోపం వచ్చి ఆకాష్ వీపుపై 4 దెబ్బలేసి, మీకు రోజు రోజుకి సిగ్గు లేకుండా పోతుంది ఆకాష్ గారు అంటుంది. వస్తే తగులుతుందే, అంత గట్టిగా కొడుతున్నావు, అయినా ఈ మధ్య నీకు నేనంటే పూర్తిగా భయం పోయింది. ఒకప్పుడు ఎలా ఉండేదానివి, నేను చూస్తే చాలు భయపడేదానివి. ఆకాష్ గారు ఆకాష్ గారు అని ఎంత బాగా ఉండేదానివి, పెళ్ళి కాగానే నేనంటే భయం పోయింది మొత్తం అని భూమిని చూస్తూ పళ్ళు కొరుకుతాడు. ఆకాష్ని బైక్ మిర్రర్ నుండి చూసి నవ్వుతూ, అయ్యో ఆకాష్ గారు, మీకు ఇంకా ఒక విషయం అర్థం కావటం లేదు. పెళ్ళైతే భార్య భర్తకి భయపడే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు భర్త భార్యకి భయపడే కాలం. ఇదే ఇప్పటి ట్రెండ్, మీరు కూడా అదే ఫాలో అయిపోండి అని నవ్వుతుంది. భూమి నడుము గిల్లి, రాక్షసి, నేను ఫాలో అవ్వాలా, అంత లేదు అంటాడు. ఎంతుందో నేను చూస్తా అని భూమి కూడా ఆకాష్కి సవాల్ విసురుతుంది. భూమికి నిద్ర రావటంతో ఇంటికి వెళ్ళి బైక్ పార్క్ చేసి భూమిని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్తుంటే, ఏంటి మీ రూమ్కి ఎత్తుకెళ్తున్నారు, నేను నా రూమ్లో పడుకుంటా అని కొంచెం భయంగా చెప్తుంటే, ఏంటి అలా భయపడుతున్నావు, మీ లేడీస్ మా భర్తలకి భయపడకూడదు, మేమే మీకు భయపడాలని షర్ట్ రిమూవ్ చేస్తూ సైడ్ స్మైల్తో చెప్తుంటే, తప్పైంది మహాప్రభు, ఏదో బుద్ధి గడ్డి తిని అలా అన్నాను, నన్ను వదిలితే నేను పడుకుంటా అని ఏడుపు మొహంతో చెప్తుంటే ఆకాష్ నవ్వుతూ భూమి పక్కన చేరి భూమిని తన మీద పడుకోబెట్టుకొని, పడుకో, ఏం చేయను, ఊరికే నిన్ను కాసేపు ఏడిపిద్దామని అలా చేశా, పడుకో అని జో కొడుతూ భూమిని రేపు చెకప్కి తీసుకెళ్ళాలి అనుకొని ఆకాష్ కూడా పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే కళ్ళు తెరిచి చూసేసరికి ముద్దుగా పడుకున్న భూమిని ఇంకా దగ్గరికి తెచ్చుకొని, గుడ్ మార్నింగ్ రాక్షసి అని తన చెక్కిల మీద మీసం గుచ్చుకునేలా మొహం అటు ఇటు కదిపేసరికి, గుచ్చుకుంటుంది ఆకాష్ గారు అని నిద్రలోనే చెప్తుంటే, గుచ్చుకోవాలని చేస్తున్నా, ఏంటి రోజు నాకన్నా ముందు లేచి నన్ను లేపేదానివి, ఈరోజేంటి ఇంత మొద్దు నిద్ర అంటాడు. ఏమో ఈరోజు చాలా నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకొని అంటుంది. లేచి రెడీ అవ్వు, నీతో చిన్న పనుంది, అది అయిపోయాక వచ్చి నీకు నచ్చినంతసేపు పడుకో, ఇప్పుడు మాత్రం లే అని బలవంతంగా లేపుతాడు. తప్పక లేచి, మీ మీద మా మామయ్యకి కంప్లైంట్ చేస్తాను, మీ అబ్బాయి నన్ను పడుకోనివ్వకుండా లేపుతున్నాడు అని ఆకాష్ని బెదిరిస్తూ వెళ్తుంది. ఇవ్వు, అప్పుడు కానీ నవ్విపోతారు వాళ్ళు, నువ్వు వెళ్ళి మీ అబ్బాయి పడుకోనివ్వడు అని చెప్తే వాళ్ళకి వేరేలా అర్థం అవుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం, చెప్తా అంటే చెప్పు అని భుజాలు ఎగరేస్తాడు.
పిల్లో తీసుకుని ఆకాష్ మీద విసిరి కొనుక్కుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి ఆకాష్ కింద రెడీగా ఉంటాడు. మమ్మీ, నేను భూమిని తీసుకుని బయటికి వెళ్తున్నా. ఒక్క గంటలో వస్తాం. పద భూమి అని వాళ్ళకి చెప్పి భూమిని తీసుకెళ్తుంటే కార్లో కూర్చొని ఎక్కడికి ఆకాష్ గారు అని అడుగుతుంది. హాస్పిటల్కి. నీకు చెకప్ టైం అయింది, అందుకే తీసుకెళ్తున్నా అంటాడు. హాస్పిటల్ అనగానే భూమికి భయం మొదలైంది. భూమి కంగారు చూసి భూమి చెయ్యి పట్టుకుని ఏం కాదు, భయపడకు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ముందే అపాయింట్మెంట్ తీసుకోవటం వల్ల నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే భూమికి కొన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్తుంది. 1 అవర్ తర్వాత పిలిచి మీ రిపోర్ట్స్ చూశాను, మీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కంప్లీట్లీ ఆల్ రైట్, మీరు మీ మ్యారీడ్ లైఫ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ 1 ఇయర్ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే బెటర్, అప్పటి వరకు తన హెల్త్ సెట్ అయిపోతుంది అని చెప్పగానే భూమి ఆకాష్ ఒకరినొకరు చూసుకుని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఓకే, థ్యాంక్స్ డాక్టర్ అని భూమికున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతారు. భూమి ఆకాష్ భుజంపై తల పెట్టుకుని ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్గా ఉంది ఆకాష్ గారు, చాలా భయం వేసింది అంటుంది. నేను చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు, ఇప్పుడైనా కూల్గా ఉండు. అలాగే హెల్త్ బాగుంది కదా అని ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని భూమికి కొంచెం గట్టిగా చెప్తే, సరే నేను జాగ్రత్తగా ఉంటాను, మీరు భయపడకండి అని అంటుంది భూమి. ఆకాష్ కార్ సైడ్కి ఆపుకొని భూమిని లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇంకేంటి మరి మన సంగతి ఏంటి అని అడిగితే, దేని గురించి ఆకాష్ గారు అని అర్థం కానట్టు పప్పి ఫేస్ పెట్టుకొని క్యూట్గా అడుగుతుంది. నేను దేని గురించి అన్నానో నీకు అర్థమైందని నాకు తెలుసు, ఎక్కువ నటించకుండా చెప్పు, నీకెప్పుడు ఓకే అని అడుగుతాడు. మీ ఇష్టం ఆకాష్ గారు అని తల కిందికేసి చెప్తుంది. అప్పటికే భూమి బుగ్గలు ఎరుపెక్కాయి. ఇప్పుడే నువ్వు అలా సిగ్గుపడితే ఎలా, అప్పటి వరకు కొంచెం ఆగు అని చిలిపిగా నవ్వుతాడు. ఆకాష్ గారు అని సిగ్గుతో ఆకాష్ని హక్ చేసుకొని మెడ వంపులో తలదాచుకుంటుంది. నువ్వు ఇలానే ఉంటే నేను కార్ డ్రైవ్ చేసేది ఎప్పుడు, మనం ఇంటికి వెళ్ళేది ఎప్పుడు అని భూమిని పక్క సీట్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఫైనల్కి రావటం వల్ల ఒక వారం మొత్తం ఆకాష్కి ప్రాజెక్ట్ వర్క్తోనే సరిపోయింది. భూమి కూడా ఇంట్లో ఉండే ఆకాష్ వర్క్కి హెల్ప్ చేసి ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ సక్సెస్ చేసేశారు. ఇద్దరికి కూడా ఆ వారం రోజులు తీరిక కూడా లేదు, అంతలా వర్క్తోనే అయిపోయింది. నెక్స్ట్ డే అవార్డు ఫంక్షన్కి ముంబై వెళ్ళేది ఉండటం వల్ల చిన్న చిన్న షాపింగ్ చేసి లగేజ్ సర్దుకొని పడుకొని తెల్లారి ఫ్లైట్లో ముంబై స్టార్ట్ అయ్యారు. అక్కడ దిగగానే ఫంక్షన్ చేసే వాళ్ళు రిసీవ్ చేసుకుని హోటల్కి తీసుకెళ్లారు. ఆకాష్ ఇంతకు ముందు వచ్చాడు కాబట్టి నార్మల్గా కూర్చుంటే భూమి మాత్రం చుట్టూ చూస్తూ వసుమతితో వాటి గురించి మాట్లాడుతూ పాపం వాళ్ళ అత్తయ్య తల తినేసింది. అత్త కోడలని చూసి తండ్రి కొడుకులు నవ్వుకుంటారు. రూమ్కి రాగానే ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి సాయంత్రం ఫంక్షన్కి రెడీ అవుతుంటారు. బ్లాక్ సూట్ లోపల వైట్ షర్ట్ వేసుకుని హెయిర్ సెట్ చేసుకుని రెడీనా భూమి, తొందరగా రా, హా రెడీ అనుకుంటూ వస్తుంది. ఆకాష్కి మ్యాచింగ్ ఉండేలా బ్లాక్ డిజైనర్ లాంగ్ ఫ్రాక్ వేసి లూజ్ హెయిర్తో ఆకాష్కి ఏమాత్రం తీసిపోకుండా ఆకాష్కి తగ్గ వైఫ్ లాగా రెడీ అయ్యి వస్తుంది. భూమిని చూసి రోజు రోజుకి నీ అందం పెరుగుతుంది రాక్షసి, నాకు తెలియకుండా ఏమైనా స్పెషల్ ఫుడ్ తింటున్నావా అని అంటీ అంటనట్టు భూమి పెదాలపై కిస్ ఇచ్చి లుకింగ్ బ్యూటిఫుల్ మై డియర్ ప్రిన్సెస్ అంటాడు. థ్యాంక్స్ శ్రీవారు, వెళ్దామా, అక్కడ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంటుంది భూమి. అని భూమి చేతిలో చేయి వేసి ముందుకు నడుస్తాడు. వసుమతి రామకృష్ణ కూడా రెడీ అవ్వగానే నలుగురు కలిసి వెన్యూకి స్టార్ట్ అవుతారు. వీళ్ళు రీచ్ అవ్వగానే కార్ చుట్టూ మీడియా జనం నిండిపోయారు. కార్ దిగి సెక్యూరిటీ వాళ్ళని దూరం జరుపుతుంటే భూమి చెయ్యి పట్టుకుని వాళ్ళని లోపలికి తీసుకెళ్ళిపోతాడు ఆకాష్. వాళ్ళకి ఎదురుగా వచ్చి బొకేస్తో ఆకాష్కి వెల్కమ్ చెప్పి వాళ్ళ నలుగురిని స్పెషల్ చైర్స్లో కూర్చోబెట్టి జ్యూస్ ఆఫర్ చేస్తే నో థ్యాంక్స్ అని చిన్న స్మైల్తో బదిలిస్తాడు. ఆకాష్ రాగానే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. పోడియం దగ్గర నిలబడి అక్కడ పెద్దవాళ్ళందరూ ఆకాష్ని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పగానే అందరూ చప్పట్లు కొడుతుంటే ఆకాష్ లేచి కోట్ సరిచేసుకుని హుందాగా నడుచుకుంటూ స్టేజ్ పైకి వెళ్ళి కూర్చోగానే అక్కడ పార్టీ కండక్ట్ చేసిన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఆకాష్ గురించి గొప్పగా చెప్తుంటే ఇక్కడ వసుమతి రామకృష్ణకి కడుపు నిండిపోతుంది. ఇక భూమి పాప అయితే ఆకాష్ని అబ్బురంగా చూస్తుంటే ఏంటి అన్నట్టు కళ్ళెగిరేస్తాడు ఆకాష్. ఎవరికి కనిపించకుండా పెదాలు గుండ్రంగా చుట్టి ఉమ్మ అని ఆకాష్కి గాల్లోనే ముద్దిస్తుంటే
ఆకాష్ ఒక్కసారిగా తడబడి ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూసి హమ్మయ్య ఎవరూ చూడలేదు అని ఊపిరి పీల్చుకొని రాక్షసి ఈ మధ్యలా అల్లరి ధైర్యం బాగా ఎక్కువైంది దీనికి ఇంటికి వెళ్ళాక చెప్తా అని ముద్దుగా తిట్టుకుంటుంటే అప్పుడే మిస్టర్ ఆకాష్ అని పిలిచి అవార్డు ప్రజెంట్ చేస్తారు. భూమి వసుమతి హక్ చేసుకుని అత్తయ్య చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వెళ్ళగానే మీ అబ్బాయికి దిష్టి తీయండి అంటుంది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది తల్లి. ఒక రకంగా దీనికి నువ్వే కారణం అని భూమిని ముద్దు చేస్తుంది. అవార్డు ఇచ్చిన తర్వాత ఆకాష్ని మాట్లాడమని ఫోర్స్ చేస్తే మైక్ దగ్గరికి వెళ్ళి ముందు అందరికీ థ్యాంక్స్ చెప్పి మాట్లాడుతుంటాడు. అక్కడ ఆకాష్ ఇంగ్లీష్లో మాట్లాడతాడు. మనం తెలుగులో చెప్పుకుందాం. నేను ఈ స్టేజ్కి రాగలిగాను అంటే మా డాడ్, ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా గురువు అని రామకృష్ణ గురించి గొప్పగా చెప్తుంటే రామకృష్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళ డాడ్ గురించి చెప్పిన తర్వాత ఇప్పటి వరకు నేను ఇక్కడి వరకు రాగలిగాను అంటే మా డాడ్ అని చెప్పాను. అలాగే నా సక్సెస్ వెనుక ఇంకొకరున్నారు. అసలు నేను నా బిజినెస్లోకి ఎంటర్ అయింది మాత్రం ఒకరి వల్ల. తను చెప్తేనే నేను నా బిజినెస్లోకి అడుగు పెట్టాను. తనెవరూ కాదు, మై ప్రిన్సెస్, మై వైఫ్ భూమి ఆకాష్. నాకు ఈ అవార్డు వచ్చింది కూడా మొన్న సక్సెస్ అయిన ప్రాజెక్టుల వల్ల. అసలు ప్రాజెక్ట్ రావడానికి కారణం కూడా తనే అని భూమి గురించి, భూమి టాలెంట్ గురించి గొప్పగా చెప్తాడు ఆకాష్. అలా చెప్పగానే భూమి ఒక రకమైన షాక్లోకి వెళ్ళిపోతుంది. అసలు తన గురించి అక్కడ అంతమంది ముందు అలా చెప్తాడని అస్సలు ఊహించలేదు. నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి ఆనందం ఆశ్చర్యంతో ఆకాష్ వైపు చూస్తూ ఉండిపోయింది. అక్కడ స్టేజ్ పైన అందరూ ఒక్కసారి మీ వైఫ్ని పిలవండి అని చెప్పేసరికి భూమి వైపు చూస్తూ రమ్మని పిలుస్తాడు. కానీ భూమి భయంతో నేను వెళ్ళనత్తయ్య అని చెప్తుంటే ఏం కాదు తల్లి వెళ్ళు, అంతమంది పిలిచినా వెళ్ళకపోతే బాగుండదు అని రామకృష్ణ వసుమతి బలవంతంగా పంపిస్తారు. భూమి స్టేజ్ పైకి వెళ్తుంటే భూమి చుట్టూన్న అందరూ భూమిని ఫొటోస్ తీస్తుంటే వాళ్ళని చిన్న స్మైల్తో తప్పించుకొని స్టేజ్ పైకి వెళ్ళి ఆకాష్ పక్కన వెళ్ళి నిలబడుతుంది. వాళ్ళిద్దరిని కలిపి అక్కడ వాళ్ళు ఫొటోస్ తీస్తుంటే స్టేజ్ పైన భూమి ఆకాష్కి కలిపి ఒక పెద్ద పూలదండ వేసి వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి సన్మానం చేస్తారు. వసుమతి రామకృష్ణ వాళ్ళని కూడా పిలిచి నలుగురి ఫొటోస్ కూడా తీస్తుంటారు. అంతా ప్రోగ్రాం అయిపోయాక అక్కడ అరేంజ్ చేసిన డిన్నర్ చేసి అందరితో మాట్లాడుకుంటూ అందరికీ భూమిని పరిచయం చేస్తుంటారు. అందరూ డ్రింక్ తీసుకోమని ఆఫర్ చేసినా నో అని చెప్పేస్తాడు. పక్కన నిలబడిన భూమి ఎందుకు తీసుకోవటం లేదు, నేనేం అనుకోను, లేకపోతే నాకు భయపడుతున్నారా అని నవ్వుతూ కళ్ళెగరేస్తుంది. భూమిని ఓరగా చూసి అంత లేదు అన్నట్టు ఒక లుక్ ఇస్తాడు. భూమి చిన్నగా నవ్వుకుంటుంది. ఇక అప్పటికే చాలా లేట్ అయిపోవటంతో రూమ్కి స్టార్ట్ అవుతారు. అప్పటికి చాలా అలసిపోవటం వల్ల ఫ్రెష్ అయ్యి బెడ్పై పడిపోతారు. బాగా అలసిపోవటం వల్ల వెంటనే నిద్ర పట్టేస్తుంది. తెల్లారెప్పటికో లేచి ఫ్రెష్ అయ్యి ఆకాష్ని కూడా లేపితే మెల్లగా లేచి రెడీ అయ్యి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ముంబైలో స్పెషల్ ప్లేస్లు తిరిగేస్తారు. ఆ రోజు మొత్తం నలుగురు కలిసి ముంబై చుట్టేసి తెల్లారి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే భూమికి ఆకాష్కి ఇద్దరికి కలిపి దిష్టి తీస్తుంది. ఆ నెక్స్ట్ డే అందరూ డిన్నర్ చేశాక మధ్యరాత్రి మెల్లిగా లేచి పడుకున్న భూమిని ఎత్తుకుని కిందికొచ్చి కారులో కూర్చోబెట్టి వామ్మో రాక్షసి, ఇదేం నిద్రే బాబు, నేనెత్తుకొని కిందికొచ్చినా చలనం లేకుండా ఎంత బాగా పడుకుందో, ఇంత మొద్దు నిద్రేంటే నీకు, రేపెవరైనా ఎత్తుకెళ్ళినా కూడా ఇలాగే నిద్రపోయినా ఆశ్చర్యం లేదు, అప్పుడు నేనేం కాను, అమ్మో నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుని సీటు బెల్ట్ పెట్టి తను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవ్ చేస్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే కిలకిల పక్షుల రాగాలు వినిపిస్తూ చల్లటి గాలి తగిలేసరికి మత్తుగా ఉన్నప్పటికీ మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. చుట్టూ పచ్చటి చెట్లు కనిపించేసరికి ఇది మా ఊర్లో ఉందేంటి, కలకంటున్నానా, రాత్రి నేను రూమ్లో ఉంటే ఇక్కడికి ఎలా వచ్చాను అని మెల్లిగా కారు దిగుతుంది. చేతులు కట్టుకుని చుట్టూ ప్రకృతిని చూస్తూ కారు కానుకుని నిలబడ్డ ఆకాష్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ గారు అని పిలుస్తుంది. లేచావా అంటాడు. ఇది కల కదా, నిజంగా మా ఊరు వచ్చామా అని కళ్ళు తిప్పుతూ ఆశ్చర్యంగా అడుగుతుంది. నిజంగా వచ్చాం, ఏ నీకు నచ్చలేదా, పోనీ వెళ్ళిపోదామా అని కావాలని అడుగుతాడు. వద్దు వద్దు, చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ ఆకాష్ గారు అని వెళ్తున్న ఆకాష్ని వెనక నుండి హత్తుకొని చెప్తుంది. అయినా ఏంటి, కనీసం నాకు చెప్పనే లేదు ఊరు వెళ్తున్నామని, నిద్దట్లో ఎత్తుకొచ్చేశారు అంటుంది భూమి. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు, మొన్న చెప్పావు కదా తాతయ్యని భవ్యని చూడాలనుంది అని, అందుకే తీసుకొచ్చాను అని కారెక్కి భూమి ఇంటి ముందు ఆపుతాడు.
ఏయ్ మెల్లిగా దిగు, కారు ఆపకుండానే దిగితే ఎలా? ఇక్కడి వరకు ఆగిందానివి కారు ఆపే వరకు ఆగలేవా అని కసురుతున్నా అదేదీ పట్టించుకోకుండా ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్దామని పరిగెడుతుంది. బట్ అక్కడింకా వాళ్ళ తలుపులు మూసే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా పూర్తిగా తెల్లారలేదు. అప్పుడు టైం చూసేసరికి ఇంకా 4 అవుతుంది. నీ ఆత్రం తీరిందా? వాళ్ళింకా లేవనే లేదు. నువ్వేమో జెట్ స్పీడ్‌లో పరిగెత్తుతూ వచ్చేశావు అని భూమి ముందున్న అరుగుపై కూర్చుంటూ చెప్తాడు ఆకాష్. నా బాధ మీకు అర్థం కాదు ఆకాష్ గారు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని నా మనసు ఆగటం లేదు. హుమ్, అర్థం చేసుకోకుండానే నిన్నిక్కడికి తీసుకొచ్చానా అని కళ్ళెగరేస్తాడు. నిజమే కదా, నేను బాధపడుతున్నది చూసి రాత్రికి రాత్రే తీసుకొచ్చేశాడు అని మనసులోనే మురిసిపోయి చిన్న స్మైల్ ఇచ్చి ఆకాష్ పక్కన కూర్చొని, అత్తయ్య వాళ్ళకి తెలుసా మనం ఇక్కడికి వచ్చినట్టు? తెలుసు. మరి నాకు నిన్న చెప్పొచ్చు కదా, ఇలా చెప్పకుండా తీసుకొచ్చేశారు అని అడుగుతుంది. చెప్పాను కదా ఇందాక, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అని భూమి బుగ్గలు లాగుతాడు. థ్యాంక్స్ ఆకాష్ గారు. ఎన్నిసార్లు చెప్తావు భూమమ్మ అని భూమి భుజంపై వాలిపోతాడు ఆకాష్. అప్పుడప్పుడు మీరు నన్ను అలా ఎందుకు పిలుస్తారు ఆకాష్ గారు అని అడుగుతుంది భూమి. ఏమో, నాకు అలా నిన్ను పిలవాలి అనిపిస్తుంది అంటాడు. మీకు తెలుసా, నన్ను మా నాన్న అలా పిలిచేవాడు. నేను అలిగేదాన్ని. అలా పిలిస్తే అది ఓల్డ్ నేమ్, మా ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారు, నన్ను అలా పిలవకండి అని గోలగోల చేసేదాన్ని. ఇప్పుడు పిలవమన్నా పిలవలేరు, నేను వినలేను అని పూడుకుపోయిన గొంతుతో చెప్తుంది. అప్పటికే భూమి చెంపలపై నీళ్లు రాలిపోయి ఆకాష్ గుండెని చేరాయి. ఏ భూమి, డోంట్ క్రై మా, కామ్ డౌన్ అని భూమిని గుండెలకి హత్తుకుని ఓదారుస్తాడు. నేను లేనని చెప్పు, నిన్నిప్పటి నుండి అలాగే పిలుస్తాను, ఓకేనా భూబమ్మ అని భూమి కళ్ళు తుడిచి, నువ్వేడిస్తే మీ చెల్లి కూడా ఏడుస్తుంది, వాళ్ళని ఏడిపించటానిక మనం ఇంత దూరం వచ్చింది అని భూమిని సముదాయిస్తాడు. ఆకాష్ మాటలకి భూమి నార్మల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ ఇంటి డోర్ తీస్తున్న సౌండ్ వచ్చేసరికి వెళ్ళి డోర్ ముందు నవ్వుతూ నిలబడుతుంది. డోర్ తెరిచేసరికి వాళ్ళ తాతయ్య కనిపించేసరికి వెంటనే వెళ్ళి హత్తుకుని, ఎలా ఉన్నావు తాతయ్య అంటుంది. నేను బాగున్నాను తల్లి. నువ్వు నిజంగా వచ్చావా? అసలు వస్తున్నట్టు చెప్పనే లేదు నా తల్లి అని భూమి తల నిమురుతూ అడుగుతాడు. నాకే తెలియదు తాతయ్య, ఇదిగో ఆకాష్ గారు నాకు తెలియకుండా రాత్రికి రాత్రి ఎత్తుకొచ్చేశారు. ఎలా ఉన్నారు తాతయ్య అని కాళ్ళకి మొక్కుతాడు ఆకాష్. అయ్యో, మీరు నా కాళ్ళ మొక్కడం ఏంటి బాబు, మీరు ఈ ఇంటి అల్లుడు అంటాడు తాత. ఏమవుతుంది, మీరు పెద్దవాళ్ళు, దీవిస్తే తప్పేంటి అని నవ్వుతూ అడుగుతాడు ఆకాష్. అది మీ సంస్కారం బాబు, రండి లోపలికి వెళ్దాం అని వాళ్ళని లోపలికి తీసుకెళ్తాడు. ఆకాష్ గారు కూర్చోండి అంటుంది. కూర్చుంటాను కానీ ఇంతకీ మీ చెల్లి రాక్షసి ఎక్కడా? భవ్య లేవలేదా తాతయ్య? లేదు, ఇంకా లేవలేదు బాబు. ఓ ఓకే అంటాడు ఆకాష్. భూమి లేచి, నేను వెళ్ళి లేపుతాను, దాని ఫేస్ చూడాలి ఎలా ఫీల్ అవుతుందో అని ఎక్సైట్ అవుతూ వెళ్తుంది. భవ్య భవ్య అని లేపేసరికి అక్క గొంతులా ఉందేంటి అని కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా భూమి. భూమి కనపడేసరికి అక్క అక్క నువ్వు వచ్చావా అని భూమిని పట్టుకుని ఏడ్చేస్తుంది. భవ్య ఊరుకో, నువ్వేడిస్తే నేను వెళ్ళిపోతాను, నీ ఇష్టం అనేసరికి అప్పుడు కళ్ళు తుడుచుకొని, వద్దు వెళ్ళొద్దు, నిన్ను చాలా మిస్ అయ్యాను తెలుసా, ఇప్పుడు వచ్చేసాను కదా, నీకోసమే వచ్చాను బంగారం అని చెల్లిని హత్తుకుని చెప్తుంది భూమి. పద అని ఇద్దరు కలిసి హాల్లోకి వెళ్తారు. హాయ్ భవ్య. హాయ్ బావా, ఎలా ఉన్నారు అని ఆకాష్ని పలకరిస్తుంది. కొద్దిసేపు అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.